పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిష్ణాతులు, ఎంతసేపైనా మాట్లాడగలిగా సూచన చేయగలిగినటువంటి సమర్థులు ఉన్నారు. కానీ టైం అయిపోయింది కాబట్టి నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తా. యాక్చువల్గా పోయినసారి నేను రావాలి, వారు హైడ్రా మీద పెట్టినప్పుడు దాని మీద మొట్టమొదటి కొట్లాడుతున్న నేనే కాబట్టి రావాలని నేను లేకుండే, అందుకని రాలేదు. కానీ మళ్ళీ దీని మీద కూడా కొట్లాడినా నేను. ఇక్కడ నేను అన్ని పార్టీల నాయకులు ఉంటారు, అన్ని పార్టీలను సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను జోలికి పోను. నేను ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మాటలు చెప్పడం చాలా గొప్పగా ఉంటాయి, కానీ ఆచరణ చాలా కష్టంగా ఉంటుంది. అనుభవించే వాడికే అర్థమైతే తప్ప అనుభవించిన వాడికి గడ్డ మీద కూర్చున్నాడు రకరకాల మాట్లాడే ఆస్కారం ఉంటుంది. నేను ఇక్కడ మూసి ప్రక్షాళన లేదా మూసి పునర్జీవనం ఎవరు వ్యతిరేకం కాదు, నేను కూడా వ్యతిరేకం కాదు. నా మీద సోషల్ మీడియా చాలా పెట్టించిండ్రు, ఈయన ప్రగతి కామకుడా, ప్రగతి నిరోధకుడా అని చెప్పి పెట్టించిండ్రు. నేను అప్పుడు చాలా సమాధానం చెప్పేది వేరే విషయం. మేమేమంటున్నామంటే మూసి పునర్జీవనం తప్పకుండా జరగాలని కోరుకుంటున్నాం. అలా చేపలు పట్టే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం. మా పిల్లలు ఈత కొట్టాలనే పరిస్థితి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. దానికి ఏమన్నా లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మా పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు, మా పిల్లలకు డైట్ ఛార్జీలు వస్తలేవు, మా రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ వాళ్ళకు రావాల్సిన దాచుకున్న బెనిఫిట్స్ వస్తలేవు. గవే ఇవ్వలేకపోతున్నాం కదా, మళ్ళీ ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ తెస్తామనేది ప్రజల ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. ఇది ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రయారిటీ పెట్టుకుంటుంది. ఒక ఆయన రింగ్ రోడ్ అంటాడు, ఒక ఆయన హైటెక్ సిటీ అంటాడు, ఇంకొక ఆయన ఫ్లైఓవర్లు అంటాడు. వీరికి మూసి, ఒక ఆయనకు కాళేశ్వరం అంటాడు, ఆయనకు మూసి వచ్చింది. మేమేం అంటలేము. మేము అంటున్నది ఏంటంటే ఇప్పటికే మీరే చెప్తున్నారు ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని. మీరే చెప్తున్నారు బ్యాంకుల దగ్గర పోయి అప్పులకు పోతే తెలంగాణ అనగానే చెప్పులు కూడా దాచుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్న పెద్దలు మాట్లాడుతున్నారు. అంటే ఇంత గంభీరమైన ఈ పరిస్థితులలో మీరు ఎట్లా చేస్తారు, ఎట్లా అప్పులు వస్తాయి? మీరు మొన్ననే పోయిండ్రు, మీరు మెట్రో కోసం పోయిండ్రు, లోన్ శాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వెళ్ళి, అది ఎక్కడో తప్పు జరిగిందని చెప్పి ఇప్పుడు ఆపేసింది. మళ్ళీ నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఇవన్నీ డీటెయిల్స్ చెప్పొద్దు, కానీ అంత ఈజీ కాదు. నువ్వు అయినా సంకల్పం ఉంది, నువ్వు ఇవన్నీ కూడా అధిగమించి చేస్తా అంటే వెల్కమ్ చెప్పే దాంట్లో నేను కూడా ఉంటా అని చెప్పిన. రెండవది మీరు అన్నారు ఇప్పటిదాకా రిహాబిలిటేషన్ గురించి మాట్లాడాలని చెప్పి. చాలామంది తెలియదు ఏంటంటే మూసి అనగానే ఏదో నది గర్భంలో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నా అనుకుంటాను. తప్పు. నదులకు ఎక్కడ కూడా బఫర్ జోన్లు, నదులకు ఎక్కడ కూడా పెద్ద ఎఫ్టీఎల్ ఉండవు. నదులకుండా నది ప్రైవేట్ భూములు కోసుకుంటూ పోతుంది. ఒక్కోసారి గింత అది వెడల్పు చేసుకుంటూ పోతుంది. అన్ని ప్రైవేట్ ల్యాండ్సే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడ కూడా నదికి ప్రభుత్వపరమైన భూమి అని చెప్పి చెప్పడానికి ఎక్కడ ఆధారాలు ఉండవు. అవి మెల్లమెల్లగా ప్రవహిస్తూ ప్రైవేట్ ల్యాండ్ అని కూడా కోతకు గురి చేస్తూ పోతాయి. కాకపోతే ఏముంటుందంటే నది నాలా అని ఉంటుంది, నది నాలా అని దాన్ని మార్కెట్ చేస్తారు. కాబట్టి మీరు ఇది ఆకపై చేసుకున్నారు, ఇల్లీగల్ కట్టుకున్నారు, 10,000 మంది ఉన్నారు ఇట్లా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు, శుద్ధ తప్పు అంటున్నాను, శుద్ధ తప్పు. అయితే మీకు తెలుసు హైదరాబాద్ నగరంలో చెరువుల పక్క పొంటి వెలిసినటువంటి బస్తీలు కావచ్చు, లేదా ఒకనాడు జనసంచారం లేనటువంటి రిమోట్ ఏరియాల్లో వేసుకున్నటువంటి బస్తీలు కావచ్చు, ఇవాళ మూసి నది పక్క పంటున్నాయి కావచ్చు, ఇవన్నీ కూడా అనేక ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ కిరాయిలు కట్టే స్తోమత లేక 50 గజాలలో 60 గజాలలో గుడిసెలు వేసుకొని ఒక తరమంతా కూడా కష్టపడితే ఇల్లు కట్టుకోలేక రెండవ తరం
కట్టుకున్న రేకుల షెడ్లు కావచ్చు, కట్టుకున్న చిన్నపాటి బిల్డింగ్లు కావచ్చు, కట్టుకున్నటువంటి మిద్దెలు కావచ్చు. ఇవి ఇవాళ మీరు అంటున్నారు చాలా గొప్పగా మేము రీహాబిలిటేషన్ గురించి. నేను స్వయంగా నాకు చైతన్యపూరి వస్తుంది, నా పార్లమెంట్లో ఎక్కువ వస్తుంది అంతా. ఇటుపక్క ఉప్పలు, అటుపక్క ఎల్బీ నగర్ ఇదంతా వస్తుంది. ఒకరోజు నాకు ఫోన్ చేసిండు చైతన్యపూరి నుంచి, మొత్తం డోజర్లు వచ్చేసినాయి, కూలగొడుతున్నారు అని వచ్చింది. నేను టక్కన వెళ్ళిపోయాను అక్కడికి. అంటే చెప్పే మాటకున్న ఆచరణకు ఎంత ఉంటుందో చూడండి ఒకసారి. ఆనాడు నాకు తెలిసిన ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి తెలిసిన ఆఫీసర్లు ఉంటారు కాబట్టి నేను పోయినట్టు అక్కడ పోగానే ఆఫీసర్ ఏమంటే డోజర్లు ఎందుకు పట్టుకొచ్చాం అని చెప్పి అడిగిన నేను. అంటే ఇట్లా మార్కౌట్ చేసినాం. మీరు నమ్మరు, మూసీ నదికి అటుపక్కకు 500 మీటర్లు, ఇటుపక్కకు ఒక 500 మీటర్లు, మొత్తం 100 మంది పోలీసులు మార్కౌట్ చేసుకుంటా డోజర్లు పట్టుకొచ్చి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎవ్వరికి నీది బఫర్ జోన్లో ఉందా, నీది ఎఫ్టీఎల్లో ఉందా, నువ్వు కొనుక్కున్న ఇల్లా, దీని వాల్యూ ఎంత, ఏం అసెస్మెంట్ లేకుండా కూలగొట్టే ప్రయత్నం చేసినాడు. నేనే 24 గంటల పాటు అక్కడ ఉండి మంచిగా ఉండదని చెప్పి ఒక హెచ్చరిక చేసినాం. నేను అంటుండలే ఏంటంటే, నువ్వు మూసీ ప్రక్షాళన చేయడానికి మల్టీప్లెక్స్ అక్కర్లేదు కదా. మల్టీప్లెక్స్ కట్టుకోవడానికి హైటెక్సీ దగ్గర కట్టుకో, మల్టీప్లెక్స్ కట్టడానికి ఇంకా ప్రభుత్వపరమైన భూములు కట్టుకో. కానీ ఇక్కడ నీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నా. నీ ఉద్దేశం మూసీలో మంచినీళ్ళు పారిచ్చే ఉద్దేశమా, మూసీ అటుపక్కకి ఇటుపక్కకు మల్టీనేషనల్ కంపెనీ తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి అన్ని టీములు పెట్టి డబ్బులు సంపాదించడమా, వాళ్ళకి కట్టబెట్టడమా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. కాబట్టి దయచేసి నేను చూసింది ఎక్కడ కూడా కనీసం మాట్లాడకుండా 4 అంతస్తులు 5 అంతస్తులు ఒక్కొక్క బిల్డింగ్ 4 కోట్లు 5 కోట్ల బిల్డింగ్లకు కూడా ఇవాళ మార్కింగ్ చేసి కూలగొడతా అన్నాడు. మేము ఎంత కష్టపడి ఆపినామో మాకెరకం. నేను మళ్ళీ అంటున్నా, రేవంత్ రెడ్డి గారికి నా సూచన చేస్తున్నా, దయచేసి మీరు ఇప్పుడున్నటువంటి స్థితి ఏందో అర్థం చేసుకోండి. ఇవాళ 5 ఏళ్ళు మాత్రమే అధికారం ఇస్తారు, 5 ఏళ్ళు మాత్రమే అధికారం ఇస్తారు. ఇచ్చినప్పుడు నీ ప్రాక్ట్ ఏందో మనం నిర్ధారించుకోవాలి. ఇవాళ నేనున్నా, నాకు వాచ్ కావన్నా, నాకు బట్టలు కావాలన్నా అని చెప్పి అడిగితే నాకు ఫస్ట్ బట్టలు కావాలని చెప్పి కోరుతా. నాకు బట్టలు కావాలని కోరుతా తప్ప వాచ్ కావాలని కోరండి నేను. అందువల్ల ప్రజలకు ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నీకు వెసులుబాటు ఉంటే, నీకు అప్పులు పుడితే, 1,00,000 కొడితే మంచి బ్రహ్మాండం చేయి. ఇవాళ దానికి వదిలిపెట్టి ఇట్లాంటి పని చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీకు తెలుసు వెంకటస్వామి గారు, మేమంతా ఉద్యమాలకు కలిసి పనిచేసినాం. ప్రజల సైకాలజీ ఎట్లుంటుంది, మనస్తత్వం ఏంటో తెలుసు. ఇవాళ హైడ్రా ఉంది. ఇవాళ హైడ్రాలో మీకు తెలుసా, వందల చెరువులు హైదరాబాద్ నగరంలో అర్బనైజేషన్లో భాగంగా అనేక రకాల మార్పులు వస్తాయనే విషయం మర్చిపోతున్నారు. నేనేదో మాట్లాడితే నా మీద విరుచుకపడరు ఒక ఆయన. అసలు చెరువు అంటూ ఉంటే ఆ చెరువుల ప్రభుత్వపరమైన భూమి ఎంత ఉంటుందో ప్రైవేటు భూములు కూడా ఉంటాయి. మీకు అనేక ఇప్పటికే చెరువులు ఉన్నాయి, మీరు చూడండి. ఏమవుతుంది, ఈ ప్రైవేటు పట్టా భూములలో ఏం చేస్తారంటే తేల్తా అంటే దున్నుకుంటూ అంటారు. బాధ్యత ఉంటాయి. ఊళ్ళల్లో వ్యవసాయం చేసుకున్న దగ్గరనేమో ఈ చెరువు నిండంగానే పంటలు, ఈ చెరువుల భూములు మునుగుతాయి. కిందికి నీళ్ళు తీసుకొని పోయి పారించుకున్నప్పుడు ఖాళీ అయినప్పుడు మళ్ళీ చేస్తారు. కానీ నేను అంటున్నా, హైదరాబాద్ నగరంలో ఎక్కడన్నా పంటల కోసం నీళ్లు తీసే చెరువులు ఉన్నాయా? ఈ హుస్సేన్ సాగర్ ఉందా? ఇలా కొన్ని వందల చెరువులు ఏవైతున్నాయో ఎక్కడ కూడా నీళ్లు తీసే చెరువులు కావు. మరి నీళ్లు తీయనప్పుడు వాడిని పక్కబంటి 30 కోట్లకు ఎకరం పోతున్నప్పుడు నువ్వు పర్మనెంట్గా దీన్ని తీసుకొచ్చి మురికిలేదో నింపి ఇట్నే పెడతా నీ అధికారం ఉందంటే నీ తాత జాగిరా అదేమన్నా? నేను అంటున్నా వెంకటస్వామి గారు, నీకు కూకడపల్లి ఒక చెరువు ఉంటుంది, దాని పేరు నల్ల చెరువు. ఎగ్జాంపుల్ చెప్తాను, నల్ల చెరువు ఉంటుంది. దాని గవర్నమెంట్ పరమైన భూమి ఎంత ఉందో ప్రైవేటు భూమి కూడా అంతనే ఉంది. ఏమైంది పాపం, వాళ్ళు మెల్లమెల్లగా ఇంత మట్టి నింపుకొని పశువుల కొట్టాలు వేసుకొని వాళ్ళు ఏదో జీవనం కొనసాగిస్తున్నారు. నువ్వు వచ్చినావు ఇది బఫర్ జోన్లో ఉంది అని. అంతకుముందే ఒక ప్రభుత్వం వచ్చి మొత్తం ఏదో మ్యాపులన్నీ తీసి ఒక బార్డర్ పెట్టిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కాదు ఇది అని చెప్పి మళ్ళీ ఇది సరిపోయింది. ఒక ఆమె బుచ్చమ్మ అని రైతు పాపం కళ్ళమ్మ, అంటే 3 బిడ్డలు ఉంటారు. ఆ 3 బిడ్డలకు తల్లింత ఇచ్చింది, కట్నం కింద ఇచ్చింది ఆమె, యాదవులు వాళ్ళు. ఆ తల్లి ఆ రాత్రిపూట
వేసిన ప్రశ్నల కొడవలకు తట్టుకోలేక, బిడ్డలు అడిగిన ప్రశ్నలు తట్టుకోలేక అల్లుడు వచ్చి ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, సూసైడ్ చేసుకున్నాను. నేను అంటున్నా, నిజంగానే నేను అంతకుముందు కూడా ఒక సలహా ఇచ్చిన. నేను అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సలహా ఇచ్చిన. అంటే అరే ఈ చెరువులు కుంటలు ఎస్ఆర్ఎస్పి నీళ్ళతో చెరువులు నింపాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎస్ఆర్ఎస్పితో కనుక 365 days ఆ చెరువులు ఆ కుంటలు నీళ్ళతో కలకలలా అని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఈ చెర్లల్లో ఉన్నటువంటి ప్రైవేట్ భూములను అక్వైర్ చేయాలని చెప్పి ఒక సలహా ఇచ్చిన. నేను అంటున్నా, ఇక్కడ కూడా ఈ హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడన్నా ఈ ప్రైవేటు పరమైన 30 కోట్లు 50 కోట్లకు విలువైన భూములు ఉంటే అక్వైర్ చేయి. గవర్నమెంట్ కదా, వాళ్ళు ఎందుకు త్యాగం చేయాలి? ఇవాళ హైడ్రాలు కూడా అట్టే అవుతుంది. ఇవాళ హైడ్రాపేట కూడా గట్టి జరుగుతుంది. మూడోది ఏంటంటే, ఇవాళ ఎప్పుడో మనం ఎంత బాధ ఏంటంటే, అప్పటి ప్రభుత్వం ఉంటుంది, అప్పటి కలెక్టర్ ఉంటాడు, అప్పటి యంత్రాంగం అంతా ఉంటుంది, ఆనాడు పర్మిషన్లు వస్తాయి, కట్టుకుంటారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటే ఉప్పల్లో ఉంది. 30 ఏళ్ల క్రితం కాలనీ వచ్చింది. 30 ఏళ్ల క్రితం కాలనీ వచ్చింది. టక్కన అత్తడి 2017లో ఇది వక్ భూమి అంటాడు. ఎవడు బాధ్యుడు? ఎల్బీ నగర్ ఉంటుంది. ఎల్బీ నగర్లో ఎప్పుడో మీకు అంతా తెలుసు. ఎల్బీ నగర్ అంటే 40 ఏళ్ల క్రితం వెలువడ్డ కాలనీలు. అంటే గవర్నమెంట్ ఫర్ హూమ్? 40 ఏళ్ల క్రితం ఏ భూములైతే లేఅవుట్లు చేయబడ్డాయో, ఏ భూములైతే బాజాప్తో అన్ని రకాల పర్మిషన్ తెచ్చుకుంటారో, ఇలా ఇల్లు కట్టుకుంటారో, వాళ్ళు ఇలా ఇది ప్రభుత్వపరమైన భూమిలో ఉంది, ఇది దేవాలయ భూమిలో ఉంది, దీన్ని కూలగొడతామంటే ఇంతకంటే ఇంకా ఏముంటుందో మీరు ఒకసారి చెప్పండి. దీన్ని ఏమంటారు? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారా? ఈ ప్రభుత్వాలకు జ్ఞానం ఉందంటారా లేదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. చివరికి మునుగోడు ఎన్నికలప్పుడు కొట్లాడితే ఇచ్చిందేందో తెలుసా? ఆ ఇండ్లన్నీ కూలగొట్టకుండా మీకు హక్కులు కల్పిస్తా అని చెప్పి ఏమిచ్చిందో తెలుసా? వాళ్ళకు జీవో 119 అని ఇచ్చి, ఆ జీవోలో ఏమిచ్చిందంటే ఇది ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన భూముల కింద లెక్క పెట్టింది. అంటే ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన భూముల కింద అమ్ముకోవద్దా? అదే అసైన్ చేయబడ్డ భూములు అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుందా? అమ్ముకోలేడు. అంటే నేను అంటున్నా, అనేకం ఉన్నాయి ఇట్లాంటివి, చెప్పుకుంటే ఒడవదు. కానీ నేను ఇప్పుడే వస్తున్నా, జవహర్ నగర్ డంప్ యార్డ్ కంచెలు వస్తున్నా. ఎట్లుంటుందో చెప్తా. ఎట్లా అధికారం ఉన్నప్పుడు ఎట్లుంటాం, అధికారం లేనప్పుడు ఎట్లుంటుందో చెప్తా. నేను జవహర్ నగర్ డంప్ యార్డ్ ఉంది. జవహర్ నగర్ ఏరియాలో మా రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉన్నాడు. ఆ బాధ చూడలేక చెల్లించిపోయి సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఏ జేఏసీ అయితే అక్కడ ఒక కేసు వేసిందో దాన్ని ఇంపీడ్ అయి కేసు వేసిండు. ఇవాళ 2.5 సంవత్సరాలు అవుతాను. నేను ఇంత పెద్ద 10,000 మెట్రిక్ టన్నుల డంపు చెత్తను ఒకే దగ్గర వేసేటువంటి పద్ధతి మంచిది కాదు. ఇంత పెద్ద విశ్వనగరం ఇంత స్ప్రెడ్ చేసుకోవాలని చెప్పి ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకటి. రెండో సూచన ఏం చేసిందంటే, గింత పెద్ద టెక్నాలజీ ఉన్న ఈ వ్యవస్థలో అసలు ఈ చెత్త గింత అనారోగ్యాన్ని కలిగిస్తుందా 1 లక్షల మందికి అని చెప్పి అడిగినాం. నేనే పోయినా, ముఖ్యమంత్రి దగ్గర పోయిన పర్సనల్గా పోయి, అయ్యా నీకేం చెప్పాలి, నువ్వు కూడా నా లెక్క ఎంపీగా ఉన్నావు, దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేసినావు, ఏం చేస్తావు, దీనికి ఒక పరిష్కారం చెప్పు అని చెప్పి అడిగినాం. నేను పోయినా, నీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టమని చెప్పి నా ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టినా. ఒక 300-400 మంది ఆఫీసర్ తోటి అందరూ వచ్చిండ్రు, సంతోషపడ్డారు. ఇక అయిపోయింది, రాయనలో వచ్చింది, సమస్య పరిష్కారం అవుతుందని. ఎక్కడ వేసిన గొంగళి గట్టుకనే ఉంది. ఎక్కడ వేసిన ఇవాళ పోయినాం, ధర్నా పెడితే ఆనందం తీసుకొచ్చి 70 ఏళ్ళ ముసలి కూడా తీసుకొచ్చాడు వేసాను. వాళ్ళ బాధ ఏంటంటే, ఒకనాడు చిన్న ఏరియా నుంచి వచ్చినట్టు ఒక చెత్త యార్డ్ ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల చెత్త కుప్పగా మారిపోతే 30 కిలోమీటర్ల పరిధిలో బాయిలు, బోర్లు, చెరువులు మొత్తం పనికి రాకుండా పోతే ఇవాళ ఆ దుర్గంధం అనారోగ్యం పాల్చేయడమే కాదు, దాన్ని అల్లుకొని జీవిస్తున్న వాళ్ళంతా కూడా ఇళ్లల్లో పనిచేసేటోళ్ళు, ఆటోలు నడుపుకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, కంపెనీలో పనిచేస్తున్నోళ్ళు, రెక్కాడితే కానీ డొక్కని వాళ్ళు సంపాదించే ప్రతి పైసా కూడా దేనికి ఖర్చు అవుతుంది అంటే ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టారు. గది ఇవాళ జీవితం. ఇవాళ బాలాజీ నగర్, జవహర్ నగర్ ఇవాళ పేదోళ్ళ అడ్డా అని చెప్పి మనమే అంటాం కదా. ఆ పేదోళ్ళ అడ్డాలో ఆ ప్రజలకు ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. మనం ఇంత రంగుల ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. షియోలకు పోతాం బ్రహ్మాండంగా, అమెరికాకు పోతాం బ్రహ్మాండంగా ఉన్నాయి, నేను కానట్లేదు. కానీ ఒక్క బాధ అనిపించే అంశం, ఏ ప్రభుత్వం చేసినా తప్పంటున్నాను. మీరు ఆయన చేయలేదా, ఈయన చేయలేదా? నో, ఆయన చేసిందా నువ్వు చేసినా కాదు, నువ్వేం చేస్తావు ఇంపార్టెంట్. రాష్ట్రాలు చేసిండ్రు, అక్కడ కూలగొడతాండ్రు. అరే ఎక్కడ కూలగొడితే అక్కడ ఏం చేస్తారో వాళ్ళు చూసుకుంటారు ప్రజలు.
దయచేసి నేను ఒకటే, ఇలా వారు ఒక మంచి ఎఫర్ట్స్ పెట్టిండు, మీ శ్రమ వృధా పోదు దిలీప్ గారు. డెఫినెట్గా మనలాంటి వేగు చుక్కలాగా కాపల కుక్కలాగా తప్పకుండా ఉంటాం. మనకు రాజకీయాల కంటే కూడా పదవుల కంటే కూడా ప్రజలే ఇంపార్టెంట్ జీవించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు తప్పకుండా ప్రజల పక్షాన ఉంటారు. ఇవాళ ఎంతోమందిని చూసినాం, నేను కూడా చూసిన చాలామంది ముఖ్యమంత్రుల్ని అనేక మంది చూసినాం. ఇవన్నీ నడవై ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు. ప్రజలకు ఇబ్బంది కలిగితే ఇవాళ అధికారం ఉన్నప్పుడు సప్పుడు చేయకపోవచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం కర్రగాల్చి వాత పెడతాన్న విషయం మనం మర్చిపోవద్దని చెప్పి కోరుతూ, నేను మా వెంకటస్వామన్న మా మిత్రుడు కాబట్టి నువ్వు చెప్పు, పోయి మీ అధికారుల కింద నీ హైదరాబాద్ ఏం చేస్తున్నారు. నేను స్వయంగా చూసిన వెంకటస్వామన్న దాదాపు 3 నెలలు పక్షిలాగా కాలికి బట్ట కట్టకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు తిరిగినాను నేను. దీనికోసం తిరిగినాను. చాలామంది అన్నారు హైడ్రా ఇంత గొప్పగా అంత గొప్పగా, ఎంత కన్నీటి వేదన మిగిల్చిందో మీకు చెప్తే ఉడవదు. అది కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. నిన్న మొన్న అస్మత్పేటలో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కార్చిన కన్నీళ్ళే కదా సజీవ సాక్ష్యం. వాళ్ళంతా 30 గజాలు 40 గజాలు ఎవడు కొనుక్కుంటారండి? 30 గజాల జాగా ఎవడు కొనుక్కుంటాడు? 60 గజాల జాగా. గా ఇల్లు నువ్వు కొనగొడతా అంటున్నావు కదా, ఎవరి మీద నువ్వు దాడి చేస్తున్నావు? ఉన్నాయి కదా అంతకుముందు జీవోలు 120 గజాల లోపు ఉన్నటువంటి భూములకు ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి. ఎల్ఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా. మరి ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు ఉండగా, జీవోలు కూడా ఉండగా, జీవో నెంబర్ 58 ఉండగా, 59 ఉండగా ఈ చట్టాలు చట్టబద్ధలు అయిపోయినాయా? ఏమైపోయింది ఒకసారి ఆలోచించేయండి మీరు. ఇవాళ బాధ అనిపిస్తుంది. నేనంతా ఈ న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియా అంతా నేనే ఉంటా. ఈ హైడ్రా ఎఫెక్ట్ అంతా నాకే ఉంటుంది, ఈ మూసీ ఎఫెక్ట్ అంతా నాకే ఉంటుంది, ఈ వేదన దుఃఖం అంతా నాకే ఉంటుంది. దేశంలో ఏ ఊర్లో ఎవరికి ఉపాధి లేకపోయినా పొట్ట చేత పట్టుకొని వచ్చే అడ్డ ఇలా మల్కాయిరి అడ్డ. అది గక్కడ ఉంటా నేను. ఆ చేదు అనుభవాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు అంటున్నా ఇప్పటికైనా ఎంత గొప్ప పదవిలో ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ కాదు, ఆ పదవిలో ఉన్నప్పుడు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. గవర్నమెంట్ పేదల కోసం ఆలోచించాలి. నువ్వు ఏ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్తున్నావు, డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్న వాళ్ళు ఎందుకు కొడుతున్నావు అంటున్నది. అలా రెగ్యులేట్ చేయి, నీ దేవాలయ భూమి అయితే రెగ్యులేట్ చేయి. భగవంతుడు చేయడు చట్టాలు మనం చేస్తాం. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, మరణ పరిస్థితిని బట్టి చేస్తాం తప్ప చట్టాలు కూడా స్టాటిక్గా ఉండవనే కనీస సోయి ఉండాలి మనకు. కాబట్టి నేను ఒకటే, ఇవాళ మా దిలీప్ గారు పెట్టిన దానికి అందరు వచ్చింది. దయచేసి ఎక్కడ స్పందన తగ్గుతుంది, చైతన్యం తగ్గుతుంది. ఎవడి గోడు వానికే అయిపోయింది, ఎవడి బతుకు వాడికే అయిపోయింది. ఎక్కడో కష్టంలో ఎంటర్ అవుతున్నాం. ఆ అనాథలకి, అభాగ్యులకి, ఆ దీనులకి అండగా ఉండేటువంటి బాధ్యత సంఘాలుగా ఉండాలి, మేధావులుగా ఉండాలి, రాజకీయ నాయకులు కూడా ఉండాలి. కాబట్టి మీరంతా కూడా దానికి సంపూర్ణంగా మద్దతు అని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. నమస్కారం.